అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరందరూ కూడా అంగన్వాడీ టీచర్లు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజల వద్దకు మీరు చేసేటువంటి ఎన్ని పనులు చేశారు, సకాలంలో ఏ విధంగా చేయాలి, సకాలంలో ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంలోనే మీకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే ఈ యాప్ వలన ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడా ఇప్పుడు ఇందాకే చెప్పారు అధికారులు, ఆ సౌకర్యాలన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేసి అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసినప్పుడే వాళ్ళకందరికీ, పిల్లలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా ఉపయోగపడతాయి. అవి ఉపయోగపడటానికి మాత్రమే మీకు ఈ ఫోన్లు కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం మీకు కూడా అవగాహన కల్పించాలి. తర్వాత ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో, అందరికీ సదుపాయాలు కావాలనే ఉద్దేశంతోనే వీటిని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా చాలా చోట్ల కూడా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా నేను గ్రామాలకు వచ్చినప్పుడు, ఇది అందరినీ అనడం లేదు కానీ కొన్ని చోట్ల కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరంటే చిన్నపిల్లలకు అందరికీ మీరు తల్లులతో సమానం. మీ పిల్లలు, చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎట్లా ఉంటారో, ఏ విధంగా వాళ్ళని చూసుకుంటామో, వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించడం కానీ, క్రమశిక్షణలో పెట్టడం కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాలు చిన్నగా ఉన్నప్పుడు వారి మనసును ఏ విధంగా మలుచుస్తే పెద్దగా అయ్యే కొద్దీ అదే విధంగా ఉంటారు. పరిశుభ్రంగా ఉంచడం, వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఆ తల్లి చెప్పలేదు, తను కష్టపడేది కాబట్టి పొద్దున్న లేస్తే వాళ్ళ పనుల మీద వాళ్ళు పోతారు. కాబట్టి ప్రభుత్వాలు ఈ యొక్క సదుపాయాన్ని కల్పించి మిమ్మల్ని మరో తల్లిగా భావించి వాళ్ళ దగ్గర కూడా పిల్లలు మీ దగ్గర జాగ్రత్తగా ఉంటారు అనేటువంటి ధైర్యంతో మీ దగ్గర వదిలి పనులకు పోతారు, పేద మహిళలు కానీ పేదవాళ్ళందరూ కూడా. కాబట్టి నేనేమంటానంటే మీరందరూ కూడా వారిని చూసుకోండి. కొన్ని చోట్ల ఏవో సదుపాయాలు లేవని నాకు చాలా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నేను కూడా ఈ వారం 10 రోజుల్లో ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూళ్ళు కూడా కూర్చోవడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో 1, 2, 3 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వీళ్ళతో ఏపీ మీదందరితో కూడా పెట్టుకుంటాను. స్కూళ్ళల్లో వీలైనంత వరకు మీ సదుపాయాలకు చేతనైనంత వరకు ప్రభుత్వం కానీ నేను కానీ ఖచ్చితంగా మీకు అందరికీ సహకరిస్తాం. మీరు కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదని చేస్తానని ఆశిస్తూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించేందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.